పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులకు అసమ్మతి సెగ తగిలింది. జోగులకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. జై జగన్, లోకల్ ముద్దు అనే నినాదంతో వైసీపీ కార్యకర్తలు హోరెత్తించారు. అడ్డ రోడ్డులోని అమ్మాజీ కార్యాలయం నుంచి పాత 4 రోడ్ల జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. లోకల్ వాళ్ళకే స్థానిక ప్రజల కష్టాలు తెలుస్తాయని, పెదపాటి అమ్మాజీకి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. మా ఓటాకు వచ్చిన కాడి నుంచి కూడా ఇంచుమించు మాకు 15 సంవత్సరాలు అవుతుంది. ఓటాకు వచ్చి ఎప్పుడు వచ్చినా అవుటర్స్ అవుతున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడ గెలుస్తున్నారు. గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటున్నారు. ఓడిపోతే తట్ట పుట్ట సర్దుకుని వాళ్ళ మారణాలు పోతున్నారు. ఇక్కడ జనాల పరిస్థితులు కానీ, ఇక్కడ స్థానిక ఉన్న ఇబ్బందులు కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా వాళ్ళకి పట్టట్లేదు. ఎందుకంటే పార్టీ నుంచి పంపిస్తున్నారు. పంపించే వాళ్ళకి ఏం ఉంటుందండి? ఇక్కడ లోకల్ గా ప్రజలతో మమేకైన వాళ్ళకే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి. వచ్చిన వాళ్ళకి ఏం పడుతుంది? వచ్చాం పోయాం అంతవరకునే. అక్కడిని పంపిస్తున్నారు. గెలిపిస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ నాకు కావాలని అడిగే వాళ్ళని గుర్తిస్తే పార్టీలు కానీ, మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మేము అనుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అమ్మాజామ్ గారు ఎంతో కష్టపడ్డారు. 5 నెలలు పెట్టి వర్క్ చేసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ టచ్ చేశారు. ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ఆవిడ. ఎందుకంటే కార్యకర్తల యొక్క కష్టాలు